కీలక అంశాలపై తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు సహా పలు కీలక అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. దీంతో బీసీ బిల్లును రాష్ట్రపతి త్వరగా తేల్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలా, బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో ఇవ్వాలా, పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలా అనే దానిపై క్లారిటీ రానుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, గోశాలల నిర్మాణం, గిగ్ వర్కర్ల బిల్లు, భూభారతి దరఖాస్తులు, స్టాంప్ డ్యూటీ సవరణ, ఇందిరమ్మ ఇళ్లు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 18 కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై మరోసారి చర్చించనున్నారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కీలక అంశాలపై తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు సహా పలు కీలక అంశాలపై మంత్రివర్గంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా బీసీ బిల్లును రాష్ట్రపతి త్వరగా తేల్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేదా అనేటువంటి దానికి సంబంధించి కూడా చర్చించబోతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. ఎస్, ఓవర్ టు యు స్వామి. మురళి, ఈరోజు తెలంగాణ క్యాబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ప్రతి నెలలో 2 సార్లు క్యాబినెట్ సమావేశం నిర్వహించుకోవాలని చెప్పేసి ఇప్పటికే సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ సహచరుల అనుమతితోటి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర క్యాబినెట్ ఏ విధంగా అయితే క్యాబినెట్ ఏదైతే ఫాలో అవుతుందో రూల్స్ అదేవిధంగా మనం ఫాలో కావాలి. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ మేరకు అమలు అవుతుందని సంబంధించి కూడా ఒక రివ్యూ చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు జరిగినటువంటి 18 క్యాబినెట్ సమావేశాల్లో దాదాపుగా 300కు పైగా నిర్ణయాలు తీసుకున్నాం. వాటికి సంబంధించి ఏ మేరకు అవి అమలు జరుగుతున్నాయని సంబంధించిన విషయంలో కూడా చర్చించుకోవడం కోసం ఈరోజు క్యాబినెట్ భేటీ జరగబోతుంది. ముఖ్యమంత్రి ఒకవైపు కార్యాలయంలోనే ఇది సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రతిసారి కూడా కేబినెట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరం కాకుండా ఈసారి ముఖ్యమంత్రి సమావేశ మందిరం నుంచే కూడా ఈ కేబినెట్ సమావేశం కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించిన విషయంలో ఎలా ముందుకెళ్లాలి, ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్ర అనుమతి కోసం పంపడం జరిగింది. అవి ఇంతవరకు అనుమతి పొందలేదు. ఒకవైపు రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ 50% దాటొద్దని సుప్రీంకోర్టు నిబంధనల మేరకు అది ఎంతవరకు అమలు అవుతుందని కూడా ఇప్పుడు కొంత సందిగ్ధంగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి పెంచుతున్నాయి. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ముందుకెళ్లాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. 2 రకాల ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకటి, జీవో ఇచ్చి ఎలక్షన్స్ ముందుకు వెళ్లడం, మరోవైపు గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ పాస్ చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి తోడు ఒకవైపు సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఒక క్లారిటీకి రావాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఒకవైపు ఆ తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీహెచ్ఎంసీ పరిధిలో అనేక మున్సిపాలిటీలను, మరోవైపు లోకల్ గ్రామ పంచాయతీలను కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి విలీనం చేశారు. ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే ముందు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించిన విషయంలో ఒక రిజర్వేషన్లు ఖరారైన తర్వాత వాటి ప్రకటించిన తర్వాత ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఆ మేరకు కసరత్తు కొనసాగిస్తున్నట్టుగా కూడా మన సమాచారం అందుతుంది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నటువంటి ఒకవైపు సన్నబియ్యం పంపిణీ కావచ్చు, రాజీవ్ యువకిరణాలకు సంబంధించినటువంటి విషయంలో ఆ పథకం అమలు సంబంధించిన విషయంలో ఒక రివ్యూ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అమలైనటువంటి రైతు భరోసా స్కీమ్ సంబంధించి ప్రజల్లో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది, పార్టీ నాయకత్వం విధంగా ముందుకెళ్తుందని సంబంధించి అనేక అంశాలపైన కూడా ఇప్పుడు కేబినెట్లో కీలకంగా చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈరోజు జరిగేటువంటి కేబినెట్
కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, దానికి తోడు వివిధ అంశాలను చర్చకు తీసుకురావడం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. ప్రధానంగా ఇటు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్తో పాటు మరోవైపు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ మేరకు అమలు అవుతున్నాయని చెప్పి రివ్యూ చేసుకోవడమే ఇప్పుడు ప్రధాన ఎజెండాగా ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది మురళి. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఒకవేళ ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఏంటనే దానికి సంబంధించి కూడా చర్చిస్తున్నారు కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా గత బీఆర్ఎస్ సర్కారు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పటికప్పుడు రిజర్వేషన్ ఖరారు చేసి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత రిజర్వేషన్లు 2 దఫాలుగా కొనసాగించాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. 2 దఫాలకు ఒకేసారి రిజర్వేషన్ కొనసాగుతుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి మళ్ళీ మార్చుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర లోకల్ సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఒక సవరణ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా అందరూ ఆతృత ఎదురు చూస్తారు. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్లు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వారికి ఒకవైపు ఆయా జనాభాకు ఉన్న పరిస్థితి ఆధారంగా గ్రామ పంచాయతీలో కూడా 2 సార్లు ఒకే రిజర్వేషన్ కొనసాగితే ఒకే వర్గానికి సంబంధించి లాభం జరుగుతుంది. రిజర్వేషన్ రొటేషన్ ప్రకారంగా పోతే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచన అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. వాటికి సంబంధించిన విషయంలో రిజర్వేషన్లు పాత రిజర్వేషన్లు కాకుండా కొత్త రిజర్వేషన్ ప్రకారం వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి ఆ రిజర్వేషన్ ఖరారైన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. దానికి తోడు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశమే ప్రభుత్వం పైన ప్రధాన ఒత్తిడిగా ఉన్న కారణంగా బీసీ రిజర్వేషన్ ఏదో ఒక వైపు తేల్చాలని చెప్పేసి భావిస్తారు. మరోవైపు కేంద్రంలో రాష్ట్రపతి వద్ద రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంలో ఒకవైపు ఆమోదించి పంపిన బిల్లులు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఒకవైపు రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. రాష్ట్రపతి దీనికి సంబంధించిన విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనందున ఒకవైపు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీకి వెళ్ళి కలవాలనా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి ముందుకు వెళ్ళాలి, లేకపోతే గవర్నర్ ద్వారా ఒక ఆర్డినెన్స్ని పాస్ చేసి ముందుకు వెళ్ళాలి, అనేక రకాల ఆప్షన్స్ని న్యాయ నిపుణులను ఒకవైపు సంప్రదించి ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు అడవుడిగా ముందుకు వెళ్తే ఒకవైపు కోర్టులోకి వెళ్ళి మళ్ళీ అది ఆ న్యాయ వివాదంలో చిక్కుకుంటే మరికొన్ని నెలల పాటు మరికొన్ని నెలల పాటు ఇదే కొనసాగే అవకాశం కనబడుతుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ చేస్తే తప్ప స్థానిక సంస్థల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో ఒక చిక్కుముడిని విప్పుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్లే అవకాశం కోసం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.